రామదూత హనుమాన్ జీకి మనము కోరినటువంటి వరాలు ఇచ్చేటువంటి గట్టి వరహస్తుడు శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు రామచంద్రుడు అంటే రామాలయం లేని ఊరు లేదంటే మానవుడిగా అవతరించి ఈ విధంగా నడుచుకోవాలి అనేటువంటి మార్గదర్శకమయ్యారు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి అందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి గట్టి వరహస్తుడు శ్రీ వెంకటేశ్వరుడు. आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम श्री स्वामी तिरुकल्याण महोत्सवांग कन्यादानम महं दशपूर्वेश दशापरेश मध्वंशान मोक्ष प्राप्त्यर्थं कन्यादानं करिष्ये। कन्यादान समयेन षोडशदान प्रयुक्त अखिलकोटि भक्तमहाजनान् किञ्चित् दक्षिणान् समर्पयामि। कन्यां कनक संभरणां कनक भरणीयुतां आस्यां दिग्ननं देवो गणपोर वैकोरां हिंदो गणनां कंदेतो दिखंगा गणमायितं सूरकलोषे गणनं दिमना किंदनेन्द्रे गणपोर कोडमय कुरामे कोदननाटकना कंदेतोडि कोदननाटकना कंदेतोडि कोदननाटकना कंदेतोडि वरदनमायिनं सुगमलं शितनहरणं विमानकेतनेन्द्रे కాబట్టి కాస్త మీ చేతి కూడా మాకు అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. చెప్పాలి 516 మన కృష్ణయ్య గారు మా కళా బృందానికి లంకాల పెంటి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెంటి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెంటి కూతురు కొంత పెడమరలి నవ్వేనే
భద్రాద్రివాస శ్రీరామచంద్ర గోవింద ఓం వచ్చే సంవత్సరం సరిపోతాయి. చెప్పినా బాయ్ ఓకే శేఖర్ శేఖర్ మేడం శేఖర్ అమ్మా మీరు ఎన్నిక జరగాలమ్మా అమ్మా శేఖర్ ముందు మేడం అమ్మా మీరు సైడ్ ఇవ్వండి మా ఎట్లా మీరు సెంటర్కి వచ్చేయండి మా ఇక్కడ చూడండి వాయిస్ తీసుకోండి వాయిస్ మళ్ళీ సెల్లిదియా నిలబడియా రామాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణంకి జరగడం, దాన్ని మేము దర్శించుకోవడం ఎంతో సంతోషం. ఇంకా చెప్పినట్టు 200 సంవత్సరాల
పురాణమైన రామ మందిరం అని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్క మాఘమాసం ఇక్కడ డైరెక్ట్గా సూర్యకిరణాలు పడతాయి. ఈ యొక్క రామాలయం యొక్క విశిష్టత. ఈరోజు రాముని సందేశం ఏంటంటే హక్కుల గురించి అడగకముందు బాధ్యతలు స్వీకరించాలి. బాధ్యతలు, మన బాధ్యత ఏంటి? ఈరోజు మన సమాజం మీద బాధ్యత ఏంటి? మన కుటుంబం మీద బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? ఇది రాముడిచ్చిన సందేశం. తప్పకుండా ప్రజలందరూ ఈరోజు బాధ్యతగా వెలిగి ఈ యొక్క కడప నగరానికి కానీ, రాష్ట్రానికి కానీ, భారతదేశం కానీ పేరు వచ్చే విధంగా ఉన్నత భావాలతో ప్రజలందరూ ముందుకెళ్తారని కోరుకుంటూ శ్రీరామ కళ్యాణ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.